మరణించి నా పాపము భరించే కన్న తల్లి చేర్చినట్లు నన్ను చేర్చిన ప్రియుడు కన్న తల్లి చేర్చినట్లు చేర్చిన ప్రియుడు. హల్లెలూయా జీసస్, హల్లెలూయా 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 హల్లెలూయా. Thank you, Lord Jesus. We bless your holy name in this night. ప్రభా, రాత్రి నీ నామం హెచ్చించి కనపరుస్తున్న ప్రభా, రాత్రి ప్రతి ఒక్కరితో మాట్లాడి నీ దివ్యమైన ప్రసన్న ప్రతి ఒక్కరేం ప్రభువా కప్పి నీ కార్యాలు జరిగించమని యేసు శక్తిగల నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధ నామం మహిమపరచబడును గాక. మనం దేవుని వాక్యం ధ్యానిస్తాము. రాత్రి ఈ మే నెలలో మొదటి రోజు దేవుని సన్నిధిలో మనం రావడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ఆగితీయత బట్టి దేవునికి వందనాలు. ఈ మేలో దేవుడు తన ప్రామిస్ ఏదైతే వాగ్దానం చేసినారో ఆ వాగ్దానము మేనిఫెస్టేషన్ అవ్వబోతుంది. దేవుడు చెప్పిన ప్రతి విధమైన వాగ్దానాలు వాక్యం సెలవిస్తాయింది. ఎస్ అండ్ ఆమేన్ రాయబడింది. ఒక వాక్యం చదువుతాము. హబక్కు గ్రంథము 2:3. ఈరోజు చిన్నదిగా మనం చూసుకొని ఆదివారము అది డీటెయిల్గా మనం ధ్యానించబోతున్నాం. హబక్కు గ్రంథము 2వ అధ్యాయం 3వ వాక్యం చదువుతాం. హబక్కు గ్రంథము 2వ అధ్యాయం 3వ వాక్యం. వాక్యం సెలవిస్తుంది. హబక్కు 2వ అధ్యాయం 3వ వాక్యంలో, దో ఇట్ టరైస్ వెయిట్ ఫర్ ఇట్, ఇట్ విల్ ష్యూర్లీ కమ్, ఇట్ విల్ నాట్ డిలే. ఆలస్యం కాదు, దేవుడు తగ్గిన సమయంలో ఆయన చెయ్యబోతున్నారు, దానికి వేచి ఉండడి. ఇక్కడ వాక్యం మనం చూస్తున్నాం. దేవుని వాగ్దానాలు, ఆయన చెప్పిన ప్రతి మాటలు అది జరగడానికి సిద్ధంగా ఉన్నాయి. దేవుడు దాన్ని జరిగించి ఆయన తన వాగ్దానం నెరవేర్చబోతున్నాను వాక్యం సెలవిస్తాను. ఈరోజు మనము ప్రాముఖ్యమైన కార్యము ఈ నెలలో దేవుడు మనకు ఇస్తున్న ఆత్మీయంగా
సత్యం తెలుసుకోవాల్సినది ఏమనగా దేవుని వాగ్దానాలు అది ఆలస్యం కావు, అది మన కొరకు సిద్ధపరచబడి ఉన్నాయి. వాక్యం సెలవిస్తుంది, ద ఫుల్ఫిల్మెంట్ ఆల్వేస్ కమ్ ఇన్ అపాయింటెడ్ సీజన్. తగ్గిన సమయంలో, దేవుడు ఏర్పరిచిన సమయంలో దేవుని చిత్త ప్రకారము ఆయన వాగ్దానాలు జరగబోతున్నాయి. ఏదో ర్యాండమ్ టైం, నాట్ ఇన్ ఎ ర్యాండమ్ టైమింగ్, ఏదో మనం అనుకున్న సమయంలో కాదు, మనం ఆలోచించిన విధానాలు బట్టి కాదు, దేవుడు నిర్ణయించిన సమయంలో ఆయన అద్భుతాలు జరిగించే దేవుడిగా ఉన్నారు. వాక్యం సెలవించిన ప్రకారం as we seen throughout Genesis, ఆది కాండంలో మనం చూసిన ఎడల God speak first then manifest later. దేవుడు మాట్లాడిన తర్వాత దేవుడు ఏదైతే మాట్లాడినారో అది జరిగినది మనం చూస్తున్నాం. మొదటిగా ద ప్రాసెస్ ఆఫ్ ప్రామిస్. దేవుడు ఒక వాగ్దానం మనకి ఇచ్చినప్పుడు దానికి ప్రాసెస్ జరుగుతూ ఉంది. దేవుడు దాన్ని సిద్ధపరుస్తున్నారు మన కొరకు. రోమాపత్రిక 4:20-21 మనం చదివిన ఎడల, రోమాపత్రిక 4వ అధ్యాయము 20-21. Hallelujah. He did not waver, being fully convinced that God was able. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడవు. అందుకే మనం అవిశ్వాసం ఉంచకుండా దేవుని పైన పూర్తిగా విశ్వాసం ఉంచాలి. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చిన తర్వాత ఆ వాగ్దానం పైన మనం ఆధారపడి దేవుడు నాకు ఈ కార్యం చేయబోతున్నారు అన్న కార్యం మనం తెలివిగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన తర్వాత, వాగ్దానం పొందుకున్న ముందు మన జీవితంలో కొన్ని ప్రాసెస్ జరుగుతూ ఉంది. మనము దేవుని నమ్మి ఉండడానికి, దేవుని పైన ఆధారపడి ఉండడానికి దేవుడు మన జీవితంలో ఆయన చాలా కార్యాలు ఎదురు చూస్తున్నారు. రాత్రి దేవుడు ఎలా కార్యాలు జరిగిస్తున్నా 3 కార్యాలు చూడబోతున్నాము. God works in 3 stages. దేవుడు 3 పరిణామంలో దేవుడు పని చేస్తున్నాడు. మొదటిగా దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరికి వాగ్దానం ఇస్తున్నాడు. వాగ్దానం లేకుండా దేవుని సన్నిధిలో మనం ఏది ఆశించడానికి వీలు కాదు. మొదటిగా దేవుడు మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనకు వాక్ ఇస్తాడు, వాగ్దానం ఇస్తాడు. ఇది ఫస్ట్ స్టేజ్. మొదటిగా ఏం చేస్తాడు? వాగ్దానం ఇస్తాడు. అదే ప్రవచనం కావచ్చు, నీ జీవితంలో ఇలా చేస్తాను ఆయన దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడడం కావచ్చు, సేవకుల ద్వారా మనం బైబిల్ చదివినప్పుడు అప్పుడు మనుషుల ద్వారా దేవుడు తన ప్రకటించి ఆయన మీ జీవితంలో చెయ్యపోయే కార్యము వాగ్దానంగా మనకి ఇచ్చేది మొదటి స్టేజ్. రెండవదిగా దేవుడు మన జీవితంలో చేసేది ద ఫెయిత్ ఇస్ టెస్టెడ్. మనకున్న విశ్వాసం పరిశోధించబడతా ఉంది. మొదటి స్టేజ్ వాగ్దానం ఇవ్వడము. రెండవది మీ విశ్వాసము పరిశోధించబడడం, టెస్టింగ్ పీరియడ్. ఒక స్కూల్ పోతే మొదటిగా మనము ఈ క్లాసులో చదువుతున్నాను చెప్తారు, ప్రమోషన్ ఇస్తారు. ఏమి నౌ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాము, 5వ తరగతి చదివే వాళ్ళకు 6వ తరగతిలో ప్రమోషన్ ఇచ్చి నీ 6వ తరగతి చదవబోతున్నావు అంటారు. చదవబోతున్నారంటే అయిపోయింది కాదు, ఇప్పుడే ఎంటర్ అయిపోతున్నావు 6వ తరగతిలో. ఎప్పుడు 6వ తరగతి ముగించబడుతున్నాయో అప్పుడే 6 కంప్లీట్ 7వ తరగతికి పంపిస్తారు. ఇప్పుడు 5వ తరగతిలోనే 6వ తరగతికి వచ్చిన తర్వాత బిగినింగ్ అక్కడ ఏం జరుగుతుంది? చదివిన తర్వాత ఫస్ట్ క్వార్టర్, హాఫ్లీ, ఫైనల్ ఎగ్జామ్లు జరుగుతాయి. ఇది టెస్ట్. చదివినంతా కరెక్ట్గా మనకు మైండ్లో బుర్రలో పోయిందా లేదా, జ్ఞాపక శక్తిలో ఉందా లేదా,
మనం అర్థం చేసుకున్నామా లేదా బంకు కొట్టినామా, ఇదంతా ఈ ఎగ్జామ్ల టెస్ట్ వచ్చినప్పుడు తెలుస్తాయి. సో దేవుని బిడ్డలకి కూడా మొదటిగా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఏమి, నీ బాగా అవుతావు, స్వస్థత పొందుకుంటావు, విడుదల పొందుకుంటావు, నీ బాగుంటావు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. వాగ్దానం ఇచ్చారులే అంతే, అయిపోయిందిలే, నేను ఏది చెయ్యి అవసరం లేదంటే వాగ్దానం మీ జీవితం నెరవేరకుండా అట్లనే ఉంటాయి. ప్రవచనాలు అలానే ఉంటాయి, నిలిసిపోతాయి. దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. వాక్యం చాలామంది అనుకుంటారు వాగ్దానంతో బాగా గట్టిగా ఇచ్చినాడు, ఏం జరిగించలేదు. ఆయన వాగ్దానం ఇచ్చే దేవుడు నమ్మదగిన దేవుడే. ఆ వాగ్దానం నెరవేరాలంటే సెకండ్ స్టేజ్ మన జీవితంలో మన విశ్వాసం పరిశోధించబడుతూ ఉంది. పరిశోధిస్తున్నాడు, మనకి విశ్వాసం ఉందా లేదా. అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చినాడు, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను. ఆదికాండ 12వ అధ్యాయంలో ఆయన సెలవిస్తున్నాడు, నేను నీ పేరు గొప్పగా చేస్తాను, నిన్న గొప్ప జనంగా చేస్తాను, నీ గొప్ప దీవెనకరంగా ఉంటావు, అందరికీ దీవెనకరంగా ఉంటారు, నీ ద్వారా దేశాలు దీవించబడతాయి అని దేవుడు గొప్ప గొప్ప మాటలు వాగ్దానం ఇచ్చినాడు. వాగ్దానం పొందుకొని అబ్రహాం ఏం చేస్తున్నాడు, జీవిస్తూనే ఉన్నప్పుడు సారయ్య వచ్చి చెప్పింది, నా ద్వారా నీకు పిల్లలు కలుగుదు, ఆ సర్వెంట్ ద్వారా నీవు పిల్లలు కన్నవచ్చు. ఇది ఆలోచన. దేవుడు ఏం చెప్పినా, నిన్న నేను దీవిస్తాను, నీకు సంతానం దయచేస్తాను. నీ సంతానం ఎలా ఉంటుంది, ఇసుకలు, సముద్రంలోని ఇసుకల వల్లనే ఉంటాయి, ఇసుక రేణు వలన, ఆకాశంలో కనిపిస్తున్న ఆ స్టార్స్ వలన, నక్షత్రాల వలనే నీ సంతానం ఉంటుంది. విన్నప్పుడు బాగున్నాయి, బట్ జీవితంలో టెస్ట్లో కొంచెం ఆలోచన వస్తూ ఉంది. అబ్రహాం ఏమో రూఢిగానే ఉన్నాడు, స్ట్రాంగ్గానే ఉన్నాయి. భార్య ఏం చెప్పింది, నా ద్వారా కలుగుతాయేమో అన్న, సర్వెంట్ ద్వారా కలుగుతుంది నా ఆలోచన చేసిన తర్వాత ప్రాబ్లం వాళ్ళే మోసుకొని పోతున్నారు. దేవుడు వాగ్దానం ఇస్తే సెకండ్ టెస్టింగ్ పీరియడ్. మనం ఆయన పైన ఆధారపడి ఉన్నామా, దేవుడు నాకు అన్నీ చేస్తాడు, ఆయనకు అసాధ్యమైనది లేనే లేదు అన్న మాట నమ్ముతున్నామా, దేవుడు టెస్ట్ చేస్తున్నాడు. మూడవది స్టేజ్ ఏమనగా, మొదటి స్టేజ్ నేను చెప్పినాను, వాగ్దానం ఇవ్వడము. రెండవది మన విశ్వాసం పరిశోధించబడము. మూడవది మేనిఫెస్టేషన్, రిలీజ్. దేవుడు దాన ప్రకటించడం, ఏదైతే వాగ్దానం ఇచ్చినాడో అది మన జీవితంలో నెరవేరడము మూడవది స్టేజ్. ఈ మూడు స్టేజ్ ప్రతి యేసు బిడ్డల జీవితంలో జరుగుతూ ఉన్నాయి. చాలామంది వాగ్దానాలు పొందుకొని ఫస్ట్ స్టేజ్లో ఆగిపోతున్నారు. కొంతమంది విశ్వాసం దేవుని పైన ఉంచి రెండవ స్టేజ్లో ఆగిపోతున్నారు. చాలా తక్కువ మంది మూడవది స్టేజ్ దాని వాగ్దానం పొందుకున్న ప్లేస్కి వస్తున్నారు. సో ఈ మూడు స్టేజ్ చాలా అవశ్యమైనది. ఎగ్జాంపుల్ మనం అబ్రహాం జీవితంలో చూసినాము. అబ్రహాము 12వ అధ్యాయంలో ఆయన వాగ్దానాలు పొందుకుంటున్నారు. వెయిటెడ్ త్రూ డిలే, చాలా ఆలస్యమైంది. 79 అట్లా దేవుడు వాగ్దానం ఇస్తే 99లో దేవుడు ఇస్తున్నాడు. అరౌండ్ 20 years వెయిట్ చేసినాడు. ఆయన టెస్టింగ్ పీరియడ్, టెస్ట్ జరుగుతూ ఉన్నాయి. ఆ టెస్ట్లో పాస్ అయినాడు. అబ్రహాం వేచి ఉన్నాడు. దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఖచ్చితంగా నమ్మదగిన దేవుడు, ఆయన ఇస్తాడని నమ్మకంతో ఉన్నాడు. మూడవది ఏం జరిగినాయంటే, ఈ సా ఫుల్ఫిల్మెంట్. దేవుడు ఆయన చెప్పిన వాగ్దానం నెరవేర్చిన 100 సంవత్సరం అయినా నాకు అసాధ్యము ఏది లేదు, నాకు అన్నీ సాధ్యమైనది ప్రూవ్ చేయడానికి 100 years ఓల్డ్లో 100 వయస్సు ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం సందది ఇసాకును దేవుడు అనుగ్రహం చేస్తున్నాడు. అదే దేవుడు చూడడానికి సహాయం చేస్తున్నాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు టెస్ట్లో పాస్ అయిన తర్వాత ఆ వాగ్దానం ఏదైతే ఇచ్చినాడో ఆ వాగ్దానం ఆయన చేతిలో పెట్టినాడు. హల్లెలూయా. ఇక్కడ రెవల్యూషన్ ఏమనగా డిలే ఇస్ నాట్ డినయల్.
ఆలస్యం చేస్తా ఉన్నాడా, ఇస్తాడా లేదా, ఆయన మీద నమ్మకం ఉంచాలా లేదా ఆలోచన చేయ అవసరం లేదు. ఎందుకంటే చెప్తే చెప్పినదే, ఆయన చేసేదే చెప్పినది చెయ్యే వరకు ఆయన మన చెయ్యి విడువుడు ఎడవాయడు. హల్లెలూయా. ఇట్ ఈస్ ఎ డెవలప్మెంట్ ఆఫ్ ఫెయిత్. మన జీవితంలో విశ్వాసంలో అభివృద్ధి పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. రెండవది కార్యం, వెయిటింగ్ సీజన్ హస్ పర్పస్. ఎన్ని రోజులు మనం వేచి ఉన్నామో దానికి ఒక పర్పస్ ఉంది, ఒక కారణం ఉంది. ఊరికే మనలో వెయిట్ చేయడానికి ఆయనకి ఇష్టం లేదు, కానీ మనం వేచి ఉండాలా. ఆలస్యం మీ జీవితంలో కావాలని ఆయన ఏదో ఇష్టపడడం లేదు, కానీ దానికి ఒక రీజన్ ఉంది, ప్రణాళిక కలిగి ఉన్నాడు. వెయిటింగ్ సీజన్ యాజ్ అ రీజన్ అండ్ పర్పస్. మనం యాకోబు పత్రిక 1:3-4 చదివితే, ద టెస్టింగ్ ఆఫ్ యువర్ ఫెయిత్ ప్రొడ్యూస్ పేషెన్స్. చదువుతాము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 3-4. మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందంని ఎంచుకోవాలా. మీరు సంపూర్ణను ఓర్పు తన క్రియను కొనసాగింపనియాడు. హల్లెలూయా. ద టెస్టింగ్ ఆఫ్ యువర్ ఫెయిత్ ప్రొడ్యూస్ పేషెన్స్. ఎంత శోధన వస్తుందో అంత మీకు ఓర్పు పుట్టిస్తూ ఉంది విశ్వాసం. కొంతమందికి ప్రాబ్లం వచ్చినప్పుడు కోపం వస్తూ ఉంది, ఓర్పు రాలేదు. దేవుడు ఆయన చెప్పినది చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మనం ఓర్పు కలిగి దీన మనసుతో ఆయన వెతుకుచున్నామా, అదే ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూస్తే వెయిటింగ్ ఏం చేస్తూ ఉంది, వెయిటింగ్ అనేది పనిష్మెంట్ ఇవ్వడం కాదు. మీకు కొంతమంది అనుకుంటున్నారు, అయ్యో దేవుడు చెప్పేది చేయలేదు, ఆలస్యం చేస్తూ ఉన్నాడు, నాకు పనిష్మెంట్ ఇస్తా ఉన్నాడు, నన్ను శోధిస్తున్నాడు, నాకు బాధ పెడుచున్నాడు, నా జీవితంలో అన్ని వేదనతో నేను బాధపడుచున్నాను, దేవుడే ఈ బాధ ఇస్తున్నాడు, దేవుడే నేను శోధిస్తున్నాడు, దేవుడే నాకు సహాయం చేయకుండా నాకు కష్టాలు పెడుతున్నాడు అని చాలామంది అనుకుంటున్నారు. అలా కాదు. ఇట్ ఈస్ నాట్ పనిష్మెంట్, నాట్ అబ్నార్మల్. మనల్ని ఆయన త్రోసివేయలేదు, మనల్ని రిజెక్ట్ చేయలేదు, మనల్ని తునిస్కరించలేదు. ఆయన మన కొరకే ఉన్నారు అన్నదో మనం అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ ప్రిపరేషన్. ఆత్మీయంగా మనల్ని సిద్ధపరుస్తున్నారు. మనకి ఏదైతే వాగ్దానం ఇచ్చినాడో ఆ వాగ్దానం పొందుకోవడానికి మనలో ఆయన సిద్ధపరిచి ఆ వాగ్దానం రిసీవ్ చేయడానికి మన జీవితంలో కార్యాలు జరిగిస్తున్నారు. God uses waiting to strengthen our character. ఆలస్యం అవుతా ఉందంటే మొదటి కార్యం ఏం చేస్తున్నారంటే మన క్యారెక్టర్, మన స్వభావంలో ఆయన సరిచేస్తూ ఉన్నారు. మన కొన్ని బ్యాడ్ క్యారెక్టర్స్ ఉండవచ్చు, మన క్యారెక్టర్ లెస్గా ఉండవచ్చు, క్యారెక్టర్ చాలా మోసంగా ఉండవచ్చు. దేవుడు అద్భుతం చేయడు, ఆలస్యం చేస్తూనే ఉంటాడు, వెయిటింగ్ అవుతూ ఉంటాయి. మన క్యారెక్టర్స్ మార్చుకున్నప్పుడు మన జీవితంలో ఆ వెయిటింగ్ పీరియడ్ మారుతుంది, సడన్ మిరకల్స్ జరుగుతాయి. రెండవది డీప్ అండ్ ట్రస్ట్. మనము దేవుని పైన పూర్తిగా విశ్వాసం లేకుండా అల్లాడుచున్న స్థితిలో ఉంటాం. అటు పోయేదా ఇటు పోయేదా. యాకోబు పత్రికల్లో యాకోబు సెలవిసిన 2 యజమానులకు దాసులుగా ఉండడం అసాధ్యం. ఒకటి చెప్తాడు ఇక్కడ పోని, ఇంకొకటి చెప్తాడు అక్కడ పోని. ఎక్కడ పోయేది? 2 సైడ్కి పోయేకి వీలుగా. ఒక యజమానుడికే సేవ చేసేకి వీలవుతుంది ఒక దాసుడు. 2 యజమానుడికి పని చేయడము అసాధ్యం. సో అలా మనస్తత్వంలో ఉన్నప్పుడు మనం దేవుని పైన పూర్తిగా ఆధారపడి ఉండలేకపోయినప్పుడు దేవుడు డిలే చేస్తున్నారు. వెయిటింగ్ పీరియడ్ పెరుగుతూ ఉన్నాయి. ఆ వెయిటింగ్ టైం ఎందుకంటే ఆయన మీద మనం నమ్మకం కుదరాలా,
ఆయన వైపు చూడాలా. ప్రభువా, నీ తప్ప నాకు వేరే ఎవరు లేదు ప్రభువా, నీవే నా దేవుడవు, నీవే నా రక్షకుడవు, నీవే నా కాపాడే దేవుడు ప్రభువా అని ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో మనల్ని సమర్పించి మన నమ్మకం ఆయన మీద ఉంచుతామో, అదే నమ్మకం ఉంచడానికి, ట్రస్ట్ ఉంచడానికి, విశ్వాసించడానికి ఆ వెయిటింగ్ పీరియడ్ జరుగుతూ ఉన్నాయి. మనల్ని దండించడానికి కాదు, పనిష్ చేయడానికి కాదు, మనల్ని మార్చడానికి, క్యారెక్టర్ మార్చడానికి, విశ్వాసం ఆయన పైన బలపరచడానికి. మూడవది అలైన్ టైమింగ్. దేవుడు మీ జీవితంలో ప్రతి కార్యము, నేరము సిద్ధం చేస్తున్నారు, సెట్ చేస్తున్నారు మీ జీవితంలో చేయడానికి. వితౌట్ ప్రాసెస్ ద ప్రామిస్ కెనాట్ బి సస్టైన్. ఒక ప్రాసెస్ లేకుండా దేవుని వాగ్దానాలు మీ జీవితంలో నిలిచి ఉండడానికి వీలుగా. కొంతమంది సడన్ మిరాకిల్ కావాలని అనుకుంటా. దేవుడిచ్చే అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు అది ఎల్లప్పుడూ మీతో ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. అందుకే దేవుడు అలైన్ చేస్తాడు. మీరు దాని నుంచి తప్పిపోకుండా, ఆశీర్వాదాలు కోల్పోకుండా, విడుదల స్వస్థత కోల్పోకుండా దేవుడు మిమ్మల్ని బలపరిచి ఆయన సమయం కొరకు మిమ్మల్ని ఆయన సిద్ధపరుస్తున్నారు. ఎందుకంటే దొరికిన తర్వాత అది మీ జీవితంలో నిలిచి ఉండాలా. మూడవది కార్యం, ఫ్రమ్ హిడెన్ టు రివీల్డ్. మీ జీవితంలో కొలొస్సే పత్రిక 3వ అధ్యాయం 3-4 చదివితే, కొలొస్సే పత్రిక 3:4 వాక్యాలు, ఎ లైఫ్ ఇస్ హిడెన్ విత్ క్రైస్ట్. మీ జీవితం యేసులో దాచబడి ఉన్నాయి. చదువుతాము. మీ జీవితం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నాయి. Hallelujah. Your life is hidden with Christ, then you also will appear him in his glory. దేవుని మహిమలో మీరు ప్రత్యక్షత పొందుకుంటారని వాక్యం సెలవిస్తాను. ఎందుకంటే మీ జీవితము యేసయ్యలో, దేవుళ్ళలో దాచబడి ఉన్నాయి. సంథింగ్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ హిడెన్, నాట్ లాస్ట్. మీ జీవితం యేసయ్యలో దాచబడి ఉన్నాయి, కానీ మీ జీవితము లాస్ కాలేదు. అయ్యో నా జీవితం నాశనం పోయిందని చాలామంది అనుకుంటారు. నేను చాలా దుఃఖంలో ఉన్నాను, అంతే అయిపోయింది. కాదు, మీ జీవితం యేసయ్యలో దాచబడి ఉన్నారు. లాస్ జరగలేదు, మీరు దాచబడి ఉన్నారు. చాలాసార్లు అనుకుంటాం అన్నీ నాకు విరోధంగానే జరుగుతూ ఉన్నాయి అని అనుకుంటారు. మీ జీవితం యేసయ్యలో దాచబడి ఉన్న జీవితము ఆయన మహిమతో పోతా ఉంది. ఎగ్జాంపుల్, యోసేపు జీవితంలో మనం చూస్తే ఆయన ఆ గొంతుల్లో దాచబడి ఉన్నాడు. హిడెన్, గొంతులో తోసేస్తున్నాడు. ఆయన సరచాల్లో మరువుగా ఉన్నాడు. హిడెన్, ఎవరికి తెలియదు. జైలు వేసేసినారు. బట్ దేవుడవు ఆయన సరి అయిన సమయం వచ్చినప్పుడు ప్యాలెస్లో తీసుకుని వచ్చి నిలబెట్టేసినాడు. మీ జీవితంలో యేసయ్యలో దాచబడింది. ఈరోజు ఉన్న సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, మీరు యేసయ్యలో దాచబడి ఉన్నారు. ఒక రోజు వస్తుంది, దేవుడు ఆయన మహిమ మీ పైన ప్రత్యక్షపరుస్తాడు. ఈరోజు మనం ప్రార్థన చేయబోతున్నాము. గాడ్ హైడ్స్ బిఫోర్ హి రివీల్స్. దేవునిలో మీరు దాచబడి ఉన్నారు. సమయం వచ్చినప్పుడు దేవుడు తన మహిమ మీ జీవితంలో ప్రత్యక్షపరచబడతారు. ఈ నెలలో, మే నెలలో దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. మీ జీవితంలో ఆయన మేనిఫెస్టేషన్ జరగబోతున్నాయి. మరువుగా ఉన్న మీ జీవితము, యేసయ్యలో ఉన్న జీవితము, అది మహిమతో ప్రకటించబడబోతాం. ప్రార్థన చేసాం ఈ రాత్రి. ప్రభువా నీకు వందనాలు ప్రభువా, నీ కృపగల చేతులు ప్రతి ఒక్కరు సమర్పిస్తున్నాం ప్రభువా. నీ గొప్ప విడుదల శక్తి కొరకు వందనాలు. మేనిఫెస్టేషన్ మీ బిడ్డల జీవితంలో జరుగునుగాక ప్రభువా. నీ వాగ్దానం ఇచ్చే దేవుడవు, నమ్మదగిన దేవుడవు.
ఆ వాగ్దానం నెరవేర్స్తావు ప్రభా. ఆ వాగ్దానం నెరవేర్చే ముందు టెస్టింగ్ పీరియడ్లో మా విశ్వాసం శోధించబడతా ఉంది ప్రభువా. దాంట్లో ప్రభువా నమ్మకం కుదరాల, క్యారెక్టర్ మారాల. మా జీవితంలో వెయిటింగ్ పీరియడ్, ఎందుకంటే మా జీవితం పూర్తిగా మార్చబడాల. నీ సమయం కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నావు, సరిచేస్తున్నావు ప్రభు. దాని కొరకు వందనాలు ప్రభువా. ప్రతి బిడ్డలు నీ చేతులు అప్పగిస్తున్నావు. నీ వాగ్దానం నెరవేర్చే దేవుడు. అబ్రహాం జీవితంలో తగ్గిన సమయంలో వేచి ఉన్నా కూడా ప్రభువా, నీ తగ్గిన సమయంలో ఐసాక్ ప్రభువా సుందరంగా, ఆశీర్వాదంగా, దీవెనంగా ఇచ్చిన ప్రభువా. ఈరోజు మేము ప్రార్థన చేస్తున్నాము. మీ బిడ్డల జీవితంలో ఏదైతే డిలేస్ ఉన్నాయో, ఏదైతే ప్రభువా ఇంపాసిబుల్ సిచ్యువేషన్, అసాధారణమైన కార్యాలు ఉన్నాయో ప్రభువా, నీ దైవికమైన సహాయం మీ బిడ్డలకు దొరుకునుగాక ప్రభువా. ప్రతి ఒక్కరిని చేతులు అప్పగిస్తున్నాను. రాత్రి మాతో మాట్లాడిన దేవుడు ప్రతి ఒక్కరి ప్రభువా సిద్ధపరిచి, ఫ్రమ్ ప్రామిస్ టు మేనిఫెస్టేషన్, వాగ్దానం నుంచి ప్రభు వాగ్దానం ప్రకటించబడ స్థాయికి ఈ నెలల ప్రభు బిడ్డలు తీసుకుని వచ్చి మహిమ, ఘనత, ప్రభావం నీవే పొందుకోపోతున్నా ప్రభువా. ప్రతి ఒక్కరు యేసు నామములో ఆశీర్వదిస్తున్నాం, దీవిస్తున్నాం. నీ నామ మహిమ కొరకు ప్రతి ఒక్కరి జీవితంలో నీ వాగ్దానం నెరవేర్చి ప్రభువా నీ మహిమ ప్రకటించమని యేసు శక్తిగల నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ ప్రతి ఒక్కరు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.